ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈ రోజు ఎంపీపీఎస్ స్కూల్ పెద్దపురం వచ్చాము. ఇక్కడ హెచ్ఎం గారితో కొన్ని నిమిషాలు చెప్తారా? స్కూల్లో 70 రూల్ ఉందండి. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందండి. ఇది మోడల్ స్కూలు, మోడల్ ప్రైమరీ స్కూల్ అండి. ఇది సార్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, పిల్లలకి బ్యాగ్స్, బెల్ట్స్, బుక్స్ అన్నీ ప్రభుత్వం సప్లై చేశారు. అందరూ అన్ని పిల్లలకి ఈ టైంలో ఇచ్చామండి. అలాగే తల్లికి వందనం 100% పిల్లలకి వచ్చింది సార్. బెంచెస్ ఉన్నాయి, చైర్స్ అన్ని ఫర్నిచర్ అంతా ఫుల్ఫిల్గా ఉంది సార్. డ్రింకింగ్ వాటర్ ఉంది సార్. డ్రింకింగ్ వాటర్ సంస్థ, స్వచ్ఛంద సంస్థ వారు రిక్వెస్ట్ చేస్తే హ్యాండ్ వాష్లు అన్నీ వారు గ్రామస్తుల సహకారంతో అన్నవరం గారు, దత్తాత్రేయుడు గారు అని గ్రామ పెద్దల సహకారంతో వారు నిర్మించారండి. సార్ మీ స్కూల్లో మిడ్ డే మీల్స్ పౌష్టికాహారం మరి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకి అందిస్తున్నారు. మెనూ ప్రకటించారండి. ఆ మెనూ ప్రకారం గుడ్డు, రోజువారి గుడ్డు వారానికి రోజు ఇస్తున్నాం సార్. రోజు పలావ్, రోజు పులిహార, చిక్కీ సప్లై చేస్తాం. 3 రోజులు, వారానికి 3 రోజులు చిక్కీ అండి. మండే, వెన్స్డే, ఫ్రైడే చిక్కీ ఇస్తామండి. మండే టు ఫ్రైడే వరకు ఎగ్ ఫ్రైడ్ ఎగ్, మండే, వెన్స్డే, ఫ్రైడ్ ఎగ్ అండి. మిగతా 3 రోజులు బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నామండి గవర్నమెంట్. ఏదైనా పిల్లవాడికి హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తే మీ స్కూల్లో ఎటువంటి చర్యలు తీసుకెళ్తామండి. మా మాస్టర్లు ఎవరైనా వస్తే అన్ని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తామండి. వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా పంపించేస్తామండి. మూమెంట్ రిజిస్టర్ రాసి, లేకపోతే మేమే తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి మళ్ళీ ఇంటికి డ్రాప్ చేసేస్తామండి. పెద్ద ఇష్యూస్ ఏమి రావు. చిన్న జ్వరం, జలుబు, వాళ్ళని చిన్న ఇష్యూస్. గురువారం ఫోలిక్ యాసిడ్ అండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం గారు, ఆల్బెండోజోల్ ట్యాబ్లెట్స్ అన్నీ టైం టు టైం హెల్త్ డిపార్ట్మెంట్ వారు వచ్చి స్కూల్లో పిల్లలకి ఇస్తున్నారండి. అవి మీ స్కూల్లో విద్యా విధానం మీ స్టూడెంట్స్ని ఏ చదువు చెప్తున్నారు? ఇక్కడ జాయ్ఫుల్ లెర్నింగ్, చదువు ఆనందించు అనే పద్ధతిలో గవర్నమెంట్ స్కూల్లో ఉంటుందండి. పిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని హింసించి ఏముందో ఆట పాటతో ఎడ్యుకేషన్ ప్రతి పాఠశాల అదేనండి, జాయ్ఫుల్ లెర్నింగ్. స్కూల్లో విద్యతో పాటు ఇతరత్ర మరి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, క్రీడలు కానీ ప్రోత్సహిస్తున్నారు. మరి నేను పెద్దాపురం ప్రభుత్వ పాఠశాలలో ఎడ్జిటి ఉపాధ్యాయుగా వర్క్ చేస్తున్నానండి. మరి మా పాఠశాలలో మేము 5 సిబ్బంది పనిచేస్తున్నాము. మరి ఈ విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విద్యని అందిస్తున్నాము. దీనికోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రతి శనివారం నో బ్యాగ్ డే యాక్టివిటీస్ నిర్వహిస్తూ షెడ్యూల్ ప్రకారం ప్రతి గంటకి ఫస్ట్ డ్రాయింగ్ పీరియడ్ ఉంటుందండి. తర్వాత విద్యార్థులకు క్రాఫ్ట్ యాక్టివిటీ, హ్యాండ్ మేడ్ యాక్టివిటీస్ నిర్వహిస్తాము. మధ్యాహ్నం నుంచి బంకమట్టితో కానీ లేదా పేపర్తో కానీ పడవలు తయారు చేయడం కానీ, బొమ్మలు తయారు చేయడం కానీ చేస్తూ ఉంటామండి. అదేవిధంగా లాస్ట్ పీరియడ్లో గేమ్స్ నిర్వహిస్తాము. దీనివలన విద్యార్థులు ప్రతిరోజు కూడా పాఠశాలకు మానకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నో బ్యాగ్ డే యాక్టివిటీ విద్యార్థులకు అదేవిధంగా మాకు ఉపాధ్యాయులకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందండి. ప్రభుత్వ తరపున పిల్లలకు ఎటువంటి ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు? సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ద్వారా టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, బెల్ట్, షూస్ అన్నీ పిల్లలకి అందజేయడం జరిగిందండి. పాఠశాలలో అందరికీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి తల్లికి వందనం ప్రభుత్వం వారి తల్లుల అకౌంట్లో వేసి ఉన్నారండి. మరి ప్రభుత్వం పేద విద్యార్థులు ఎవరు కూడా పాఠశాలలో మానేయకూడదు. విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉచిత విద్య అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందండి.
అది ఈ విధానం వల్ల ఏ విద్యార్థి కూడా బడిలో మధ్యలోనే మానేసే విధంగా కాకుండా ప్రతిరోజు విద్యార్థులు స్కూల్కి రావడం కానీ అదేవిధంగా తల్లిదండ్రులకు భారం కాకుండా చదువుకోవడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పాఠశాలను బలోపేతం చేస్తున్న ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారికి కూడా మా పాఠశాల తరఫున, అదేవిధంగా మా తల్లిదండ్రుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తున్నామండి. అదేవిధంగా విద్యార్థులకు ఉచిత విద్య అందించడంలో ఎంఈఓస్ గౌరవనీయులు ఎంఈఓ జి శ్రీనివాసరావు గారు కానీ, అదేవిధంగా ఏ మహేశ్వరరావు గారు కానీ తరచుగా వారంలో 1 లేదా 2 రోజులు తప్పనిసరిగా పాఠశాలను విజిట్ చేయడం, అదేవిధంగా మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించడం, టాయిలెట్స్ పర్యవేక్షణ, అదేవిధంగా రికార్డుల పర్యవేక్షణ, విద్యార్థులకు చదువులో నాణ్యతను పెంపొందించడం కోసం వాళ్ళు తరచూ విజిటింగ్ చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతున్నాయి. ఈ విషయంలో మా ఉపాధ్యాయుల తరఫున ఎంఈఓ 1 మరియు 2 వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తిని ఈరోజు మళ్ళీ కలవబోతున్నాము. అతను నాగరాజు గారు, మరి ఎండి స్కూల్స్ మీద సూపర్వైజర్ గోపాలపురం మండలానికి. కంగ్రాచులేషన్ సార్. చెప్పండి సార్, మీరు మీ యొక్క డ్యూటీస్, మీ విధులు, మీరు తీసుకున్నటువంటి క్లస్టర్స్ మీదుగా ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, మరి ఏ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు చెప్పగలుగుతారా? నేను సిఆర్పి అండి, గోపాలపురం క్లస్టర్. మొత్తం మండలంలో 53 స్కూల్స్ ఉన్నాయండి. 3 క్లస్టర్స్ ఉన్నాయి. 3 క్లస్టర్స్ కూడా మరి ముగ్గురు సిఆర్పీలు మేము పర్యవేక్షణ చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి మరి విద్యార్థులకు పాఠాలు ఎలా బోధిస్తున్నారు ఉపాధ్యాయులు, మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలవుతుంది, పిల్లల యొక్క అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అనేది మేము పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు నివేదికను పైకి పంపిస్తున్నాం. అదేవిధంగా శానిటేషన్, మరి పాఠశాల పరిశుభ్రత, ఆ తర్వాత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు, ఆ తర్వాత తల్లికి వందనం, ఇట్లాగా ప్రభుత్వం చేపట్టేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడే అప్ టు డేట్గా మరి పై అధికారులకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అయితే మండలంలో ఉన్న 53 స్కూల్స్లో కూడా ఉపాధ్యాయులందరూ కూడా సకాలానికి పాఠశాలకు వచ్చి అన్ని సబ్జెక్టుల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించి బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ మీద వ్యక్తిగతంగా కేర్ తీసుకుని వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి సహకరిస్తున్నారండి. అదేవిధంగా మన గోపాలపురం గౌరవ మండల విద్యాశాఖ అధికారులు జి శ్రీనివాసరావు గారు, ఏ మహేశ్వరరావు గారు, వారు కూడా మరి పర్యవేక్షణ చేస్తూ గోపాలపురం మండలం తూర్పుగోదావరి జిల్లాలో ముందు ఉండేలాగా ఎప్పటికప్పుడే మరి సూపర్వైజ్ చేయడం జరుగుతుందండి. అంతా కూడా మరి విద్యాశాఖలో అకాడమిక్ స్టాండర్డ్స్లో మరి అత్యున్నతంగా మరి ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో గోపాలపురం మండల ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. వరకు పెద్దాపురం హై స్కూల్ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు మొగ్గు చూపుతున్నారని పాపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, మరి న్యూట్రిషన్ ఫుడ్, హెల్తీ ఫుడ్, అదేవిధంగా మరి ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి, అదేవిధంగా ఆటలు, క్రీడలు, వ్యాయామం, మానసిక ఉల్లాసం, ఒత్తిడి లేని విద్య ఇన్ని జరుగుతుండగా మీరు ఎందుకని పక్క చూపుకు వెళ్తున్నారు అని వాపోతున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ స్కూల్స్ అంటే అది మీకోసం నిర్మించబడింది. మీరు మన ఊరు మన బడిని అందరూ రక్షించుకొని మరి బలోపేతం చేయాలని మరి ఎంఎస్ మీడియా ద్వారా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ఎంతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ సార్, హార్ట్లీ వెల్కమ్. అదేవిధంగా ఇటు ప్రతి స్కూల్ని 53 స్కూల్స్ని సూపర్వైజ్ చేస్తున్న నాగరాజ్ గారికి కంగ్రాచులేషన్స్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.